తీసుకోవడమే ఆయన రాజకీయాన్ని త్యాగం చేయడం ఆయన దృష్టిలో. ఆ రాజకీయ భవిష్యత్తుని త్యాగం చేయడం. ఇష్టం వచ్చినట్టు కాదు కదా అదే. త్యాగం అంటే రాజకీయ భవిష్యత్తు త్యాగం. అప్పుడు ఇంకా నువ్వు ఇక్కడ వెళ్ళకూడదు కదా. నువ్వు తన రాజకీయ భవిష్యత్తు మీరు చెప్పినట్టు త్యాగం చేసేసాడు, అవును. రాజ్యసభ తీసుకున్నప్పుడు బయటికి ఎందుకు వెళ్ళడం? మరి ఇప్పుడు వెళ్ళకూడదు కదా. నువ్వు పార్టీ కష్టకాలంలో వెళ్ళిపోతున్నావు. అవును. పార్టీ కష్టకాలంలో వెళ్తున్నావు. పార్టీలో వెలుగులో ఉన్నప్పుడే అవును. నువ్వు కనుక త్యాగం అవ్వాల్సి వస్తుంది అనుకున్నప్పుడు, నాకు ఈ సీట్ వద్దన్నా, ఇస్తే నాకు ఎమ్మెల్యే, లేకపోతే వదిలేసి అంటే బాగానే ఉంటుందిగా. అవును. అప్పుడు జెన్యూన్ అవుతుంది. అవును. అప్పుడు తీసుకుని నువ్వు దిగిపోయిన తర్వాత, ఇప్పుడు పోనీ నువ్వు గెలుస్తా ఉన్నాడు అయితే నీ సీట్ లాక్కున్నారంటే ఒక అర్థం ఉంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను అన్నాడంటే ఒక అర్థం ఉంది. ఏది మన బెజమస్తాన్. పెనమలూరు అవును. ఆయన పాదసారథి. పాదసారథి. ఎందుకంటే తను గెలుస్తానన్న నమ్మకం ఉంది. అవును. జగన్ నమ్మలేదు, ఆయన వెళ్ళారు, ఆయన గెలిచారు. వెళ్ళాడు, గెలిచాడు. కాబట్టి అతనికి ఒక అవకాశం ఉంది. కోటన్ రెడ్డికి ఒక ఛాన్స్, అవును. అవును. లేదు ఆనంకి ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు గెలుస్తూ ఉన్నోళ్ళకి మళ్ళీ ఇవ్వమంటే ఇవ్వనన్నాడు, ఇక్కడ మేము మళ్ళీ టికెట్ తీసుకుని గెలిచి చూపెట్టాం కదా అని అడిగే హక్కు వాళ్ళకు ఉంది. లైన్ లో ఉన్నారు, యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. రఘురామకృష్ణరాజుకి హక్కు ఉంది. ఎందుకు? ఎమ్మెల్యేగా ఎంపీగా పోయినా, ఎమ్మెల్యే గెలిచాడు, నాకు అప్పుడైనా ఇక్కడ ఎంపీ ఇచ్చినా గెలిచేవాడిని నేను నరసాపురం అని అడగడానికి హక్కు ఉంటుంది. ఇతనికి వరుసనే ఓడిపోతున్న అతన్ని గౌరవం ఇచ్చి, నీ సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చి, నీకు గౌరవం ఇచ్చి చేశాడు. పోనీ నీ సామాజిక వర్గంలో నువ్వేమన్నా ఒక బలమైన నాయకుడిగా ఎమర్జీ